మాజీ శాసనసభ్యులు పాడేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో మహానాడు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అబ్జర్వర్ కొల్తల రత్నకుమారి, సీనియర్ నాయకులు బొర్ర నాగరాజు, కిల్లి రమేష్ నాయుడు, సోనార్ రామమూర్తి, సురేష్ కుమార్, వైస్ ఎంపీపీ గంగ పూజారి శివ, మహిళా నాయకులు లక్కే పార్వతమ్మ, అల్లంగి సుబ్బలక్ష్మి కుమారి, మాజీ ఎంపీపీ బొర్ర విజయరాణి, మాజీ వార్డు మెంబర్లు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఈ మహానాడు కార్యక్రమంలో పాల్గొని అధినేత చంద్రబాబు నాయుడు హైబ్రిడ్ విధానాన్ని తిలకిస్తున్నారు. పార్టీ ఇన్ఛార్జ్ ఈశ్వర్ మాట్లాడుతూ అధినేత చంద్రబాబు నాయుడు మహిళలకు పెద్దపీట వేయడంతో పాటు రాజకీయాల్లో ముందుకు తీసుకుపోయే విధంగా మహిళలపై ప్రత్యేక చొరవ చూపుతున్నారని అన్నారు. స్త్రీశక్తి, తల్లికి వందనం లాంటి కార్యక్రమాలతో పాటు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇవ్వడం బాబుకి సాధ్యమన్నారు. మహిళా శక్తి మరింత వ్యాప్తి చెందేలా ఐటీ మంత్రి నారా లోకేష్ తీసుకుంటారని మహిళా లోకమంతా భావిస్తున్నారని తెలిపారు. మహానాడు సంబంధించి పాడేరు నియోజకవర్గంలో ఏఎస్ఆర్ జిల్లా స్థానికంగా ఉన్న పాడేరు కలెక్టరేట్ సమీపంలో ఉన్న శంకరన్ ఆడిటోరియంలో జరుగుతూ ఉన్నది. దీనికి సంబంధించి గిడ్డి ఈశ్వరి ఎవరైతే మాజీ శాసనసభ్యులు పాడేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నారో ఆమె ఆధ్వర్యంలో యొక్క కార్యక్రమం కడు రమ్యంగా జరుగుతుందని చెప్పొచ్చు. అదేవిధంగా దీనికి అబ్జర్వర్ కూడా రావడం, అదేవిధంగా వార్డు మెంబర్ నుంచి సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మాజీ క్యాడర్ అంతా కూడా రావడం, అదేవిధంగా సీనియర్ క్యాడర్ కూడా ఆల్మోస్ట్ అటెండ్ అయిందని చెప్పొచ్చు. ట్రూత్ న్యూస్ ఛానల్తో రమణ, పాడేరు. అదే కోణంలో మనం ఈ మహానాడు కార్యక్రమానికి సంబంధించి పూర్తి బాధ్యత తీసుకుంటాం. గిడ్డి ఈశ్వరి మాట్లాడిన తర్వాత ఏదైతే ఈ నియోజకవర్గానికి సంబంధించి అబ్జర్వర్ని పెట్టారో కొడంతల రత్నకుమారి కూడా ఉన్నారు. ఆమె ప్రధాన అంశాలు ఏంటి, అసలు మహానాడు సంబంధించి ప్రధాన అంశాలు ఏంటి, ప్రత్యేకించి అక్కడ ఈ హైబ్రిడ్ విధానంలో చంద్రబాబు నాయుడు అధినేత ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు ఆయన ఏ విధమైనటువంటి అంశాలను ప్రేరేపించబోతున్నారు మహిళల కోసం కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం కోసం కానీ మరికొన్ని వివరాలు ఆమె అబ్జర్వర్తో మనం కలిసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అందరికీ కూడా. ఈ రోజున మహానాడు ఒక పెద్ద పండగగా ఉంటుంది. తెలుగుదేశం ప్రజలందరూ కూడా గర్వంగా చెప్పుకునే ఈ పెద్ద పండగ మహానాడుకి విచ్చేసిన అధినేత మహారాజులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను ఈ పాడేరు ఇన్ఛార్జ్ గిటీశ్వర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ రాష్ట్ర కమిటీ నుంచి నన్ను అబ్జర్వర్గా పంపించారు. దానికి సంబంధించి ఏంటంటే మనకి తెలుగుదేశం పార్టీ ఇది ఒక సమావేశమే కాదు, దీనికి సంబంధించిన మన అన్న ఎన్టీ రామారావు గారు ఏవైతే ఆశయాలతో ఈ తెలుగుదేశం పార్టీని ఆవిర్భావ చేశారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ రోజు రోజుకి ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఎంతోమంది వేల నుంచి లక్షల నుంచి ఇప్పుడు మహానాడు కార్యక్రమాలు పెద్ద స్క్రీన్స్లో వీక్షించేలాగా రాష్ట్రంలో జరిగే మహానాడు ఎక్కడ మొత్తం మారుమూల ప్రాంతాల నుంచి జరిగే కార్యక్రమాలు కూడా ఇక్కడ కూర్చొని కూడా మేము ఈ వీక్షించేలాగా ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ఆ ఏరియా నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలా లేదా ఇన్ఛార్జ్లా వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్న క్లస్టర్స్ తోటి వాళ్ళ యొక్క మండల నాయకులతోటి ఈ కార్యక్రమాలు జరిపారు. దాంట్లో భాగంగా ఈరోజు మేము ఇక్కడ పాడేరు ఇక్కడ 5 మండలాలు ఉన్నాయి. 5 మండలాలు దగ్గర 10 క్లస్టర్స్ ఉన్నారు. ఎక్కడికక్కడ ఇక్కడ గిడ్డి ఈశ్వరి గారు ఇన్ఛార్జిగా ఉంటూ ఇక్కడ అంటే ప్లెయిన్ ఏరియాలో వేరే, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి పాడేరు అరకు ఈ ఏరియాలోకి వచ్చేటప్పటికి ఇంటర్నెట్ సదుపాయం సరిగ్గా నేను యాక్చువల్గా ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి రాష్ట్రంలోని మా మహిళా శక్తి స్త్రీశక్తి థీమ్ అన్నమాట ఈ సంవత్సరం. దానికి సంబంధించి మహిళలకి ఎక్కువగా అభివృద్ధి పరిచాలనే ముఖ్య ఉద్దేశం. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ మహిళా పక్షపాతే నేను గర్వంగా చెప్పగలను. ఆ టైంలోనే ఎన్టీఆర్ ఆస్తిలో సమాన హక్కు కల్పించారు మహిళలకి. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు 33% రిజర్వేషన్స్ మహిళలు కల్పిస్తున్నారు. రాజకీయంగా మహిళ బయటికి వస్తే వారి కుటుంబంతో పాటు ఒక మహిళ బయటికి రాజకీయంగా వస్తే కుటుంబం అభివృద్ధి చెందుతుంది. అదే 10 మంది మహిళలు కలిసి రాజకీయంగా బయటకు వస్తే రాష్ట్రమే అభివృద్ధి చెందుతుందని చెప్పి మంచి నినాదంతో మనకి అలాగే వర్కింగ్ కమిటీ మన రాష్ట్ర జాతీయ అధ్యక్షులు నారా లోకేష్ గారు తను చాలా ఈ హైబ్రిడ్ మహానాడుకి మాకు చాలా సరదా అనిపిస్తుంది. ఇందాక మేడం గారు చెప్పిన మహానాడు జరుగుతుంది అదంటే ఆషామాషం కాదు. అన్ని ఏరియాల్లో సక్సెస్ఫుల్ జరగడానికి దగ్గర ఈ మహానాడు 1 మంత్ నుంచి టీం అంతా కూడా అందరూ కూడా నా పెద్ద పండగ లాంటి మహానాడు వస్తుందని ప్రతి ఒక్క నాయకుడి నుంచి కార్యకర్త నుంచి ప్రతి ఒక్కరు కూడా కష్టపడ్డారు. పండుగ వాతావరణం కల్పిస్తుంది. సో ఎంత మంచి అవకాశాన్ని ఇచ్చినా ఇక్కడ నిజంగా నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే నేను పాడేరు రావటం ఇది మొదటిసారి అనుకుంటాను. కానీ ఇక్కడికి వచ్చినా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరిలో కూడా ఆప్యాయత చాలా చక్కగా ఉంది. ఎక్కడి నుంచి వచ్చినా సరే ఇది మన కుటుంబం అనే ఫీల్ కలిగించేలాగా ఉన్నారు ఇక్కడ నాయకులు, కార్యకర్తలు. అలాగే మన ఈశ్వరి గారి ఆధ్వర్యంలో జరిగే ఈ పండగ వాతావరణంలో ఉన్న మహానాడు నేను నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులకి అలాగే మన గిడ్డి ఈశ్వరి గారికి
మన ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా లోకేష్ అన్నకి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ మహానాడు కార్యక్రమం రేపు ఎన్టీఆర్ గారి జయంతి ఉత్సవాల్లో కూడా ఇంకా బాగా జరుగుతుంది రేపటి అని చెప్పేసి నేను అందరి ముందు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నెల్లూరు జిల్లాలో నూతనంగా 2026 సంవత్సరం సంబంధించి మహానాడు కార్యక్రమం అతి వైభవంగా జరుగుతుందని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి సీనియర్ క్యాడర్ అంతా కూడా వచ్చి ఇక్కడ వచ్చేసేటువంటి పరిస్థితి. అదే ఈ యొక్క మహానాడు కార్యక్రమం సంబంధించి ఇక్కడ ఎవరైతే పాడేరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ గిడ్డి ఈశ్వర్ ఉన్నారో ఆమె మరికొన్ని విషయాలు ఈ మహానాడు కోసం చెప్పే ప్రయత్నం చేస్తారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహానాడు 2026 ఈరోజు హైబ్రిడ్ విధానంలో ఏదైతే గౌరవ ప్రధానమంత్రి గారు పొదుపు చేయాలి, ఖర్చు పెట్టకూడదు అన్న కాన్సెప్ట్లో మా గౌరవ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవని టెక్నికల్గా కొంచెం ఇబ్బంది ఉంటుంది కనుక మండలాల వారీగా డివైడ్ చేసుకుందామని చెప్పి నా నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాల్లో పాడేరు, చీమాడుగుల, చింతపల్లి, జీకే వీధి, కొయ్యూరు ఈ మండల హెడ్ క్వార్టర్ పరిధిలో 2 క్లస్టర్లు కలుపుకొని అక్కడ వచ్చినటువంటి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు వారి యొక్క ఆధ్వర్యంలో వారితో ఈ మహానాడు కార్యక్రమం చాలా విజయవంతం చేసుకున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అయితే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ బాబు గారు ఈరోజు మహానాడు అని అన్నది ప్రతి సంవత్సరం మాకు ఒక పండగ. అంటే ఇంట్లో సంక్రాంతి, ఉగాది ఎలాగైతే పండుగలు వస్తుందో వచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఉంటామో అలాగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు మహానాడు గొప్ప పండగ. దీన్ని అసలు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత, ఎందుకంటే పెద్దల యొక్క ఆశయాల లక్ష్యాలని వాటిని పాటిస్తూ ప్రజలకు కావాల్సినటువంటి అభివృద్ధి సంక్షేమాల్ని రాజకీయ పార్టీగా వాళ్ళకి అందిస్తూ వాళ్ళు ప్రజల్లోనే భాగస్వాములు అవుతూ ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఇంత పేరు తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ కార్యకర్త అధినేతలాగా నిలబెట్టినటువంటి గొప్ప చరిత్ర తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రధానంగా అమరావతిలో పాలిట్ బ్యూరో సభ్యులు, కొంతమంది పెద్దలు అందరితో అక్కడ జరుగుతుంటే ఇది వర్చువల్గా మేము మా ప్రాంతాలలో ఎల్ఈడి స్క్రీన్స్లో లైవ్లో మేము ఈ కార్యక్రమాలను చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ మేము ఏదైతే అటెండ్ అవుతున్నామో అక్కడ వాళ్ళకి తెలుస్తుంది. ఇలాంటి టెక్నాలజీ కూడా మా ఏజెన్సీకి తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ. అంతేకాదు ఈరోజు ప్రధానంగా స్త్రీశక్తి, మహిళలకి ఎంత స్థానాన్ని అందించాలో, ఎంత మహిళా సాధికారిని ఎలా సాధించాలో గౌరవ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారే చెప్పారు, పెట్టుకున్నాం. నిజంగా చాలా గ్రేట్. మొన్న మా మోదకొండ మా అమ్మవారి జాతర జరిగింది మే 17, 18, 19. గతంలో వచ్చినటువంటి జనాల కన్నా లక్షలాది మంది వచ్చారు. దానికి మరో కారణం ఏంటంటే స్త్రీశక్తిలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు పెట్టాం ఏదైతే ఉందో, ఈసారి ఆ బస్సుల్లో మహిళలు ఉచితంగా వచ్చేటటువంటి అవకాశం కల్పించాం కనుక ఈరోజు లక్షలాది మంది పండగకి రావడం జరిగింది. అలాగే ఆర్టీసీకి కూడా చాలా ఆదాయం వచ్చింది. ఇలా ప్రతి ఒక్క దాంట్లో కూడా మహిళకు ప్రధాన పాత్రని, మహిళకు మొదటి స్థానాన్ని ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ. నిజంగా అలాంటి పార్టీలో మేము ఉండి ప్రజలకు సేవ చేస్తున్నామంటే ఇది మా అదృష్టంగా మేము భావిస్తూ ఈరోజు మహానాడు కార్యక్రమాలు చూస్తున్నాం కదా. నాయకులు కానీ కార్యకర్తలు కానీ మాకు అబ్జర్వర్గా మా రత్నకుమారి గారు వచ్చారు, అలాగే పెద్దలంతా ఉన్నారు, మా బొరా నాగరాజు గారు, రమేష్ నాయుడు గారు, మా విజయరాణి గారు, అందరూ క్లస్టర్లు, గోవింద మాస్టర్ గారు, డప్పుడు బుజ్జి గారు, అలాగే మా మండలాధ్యక్షులు కొండబాబు గారు, దన్నేటిపల్లి సురేష్ గారు, గంగపూజారి శివ గారు, అలాగే జ్యోతికిరణ్ గారు,